Hi friends, welcome to Max Labs YouTube channel. Today we are discuss about disability rule of 10 and level. ఈ ఒక్క వీడియోలోనే డిజబిలిటీ రూల్ ఆఫ్ 10 గురించి అట్లనే 9 గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మనం ప్రీవియస్ వీడియోలో ఏమేమి డిస్కస్ చేసినామంటే డిజబిలిటీ రూల్ ఆఫ్ 2, 3, 4, 5, 6, 7, 8, 9 వరకు డిస్కస్ చేసినాం. మీకు అవి కావాలంటే కింద లింక్ ఇస్తే ఆ వీడియోస్ చూడండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో మనం డిజబిలిటీ రూల్ ఆఫ్ 10 అండ్ లెవెల్ గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకంటే 10 ఈజీ ఉంటుంది కాబట్టి 10 లెవెల్ కొంచెం హార్డ్ అనిపిస్తుంది. 10 ఈజీ ఉంటుంది, అందుకని రెండు కలిపి ఒకటే వీడియోలో తీస్తున్నాం. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. సింపుల్ ట్రిక్స్ తోటి మంచిగా అర్థమవుతుంది చెప్తా. డిజబిలిటీ రూల్ ఆఫ్ 10 అంటే ఏంటంటే లాస్ట్కి 0 డిజిట్ ఉండాలి అంతే. ఆ టేబుల్ మొత్తం లాస్ట్కి 0 ఉండాలి. ఆ నెంబర్ మొత్తం 10 టేబుల్తో డిజబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్పాలా? ఎగ్జాంపుల్ అవసరం లేదు దానికి. ఎట్లా ఇంకా లాస్ట్కి 0 ఉంటే 100 మొత్తం డిజబుల్ అవుతుంది. ఇప్పుడు లాస్ట్కి 0 ఉందనుకో ఈ నెంబర్ మొత్తం 10 టేబుల్తో డిజబుల్ అవుతుంది. ముందులో ఏ నెంబర్స్ అని ఉన్నాయి, లాస్ట్కి ఒక 0 ఉందంటే అది 10 టేబుల్తో డిజబుల్ అవుతుంది అని అర్థం. ఇప్పుడు మనం డిజబిలిటీ రూల్ ఆఫ్ లెవెల్ గురించి మనం డిస్కస్ చేద్దాం. చూడండి, అర్థమైంది. డిజబిలిటీ రూల్ ఆఫ్ 10 సింపుల్ ఉంటుంది. ఇప్పుడు మనం డిజబిలిటీ రూల్ ఆఫ్ లెవెల్ గురించి డిస్కస్ చేద్దాం. ఏంటిదంటే దీని డెఫినేషన్ ఏంటంటే సమ్ ఆఫ్ డిజిట్ ఆడ్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఈవెన్ ప్లేసెస్. అంటే ఒక నెంబర్ ఉంది, ఆడ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ అంటే తెలుసుగా. అట్లనే మనం ఆడ్ ప్లేసెస్ ఈవెన్ ప్లేసెస్ అని ఒక నెంబర్ని మనం తీసుకోవాలి. ఆడ్ ప్లేసెస్ అంటే ఫస్ట్ నెంబర్ ఇదే కదా, అంటే ఇది ఆడ్. సెకండ్ నెంబర్ అంటే ఇదే కదా, సెకండ్ అంటే ఏంటిది ఈవెన్ కదా, అంటే ఈవెన్ ప్లేస్. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది థర్డ్ డిజిట్ అంటే అది ఏంటిది, థర్డ్ డిజిట్ అంటే ఏంటిది, ఆడ్. అందుకని ఆడ్ నెంబర్. ఇది ఈవెన్ నెంబర్, ఫోర్త్ డిజిట్ కాబట్టి ఇది ఆడ్ నెంబర్. అర్థమైందా? దీని 10 ఉన్నాయి మొత్తం ఆడ్ నెంబర్స్. ఇవన్నీ మనం అడిషన్ చేయాలి. మళ్ళీ ఈవెన్ నెంబర్స్ ఏవే ఉన్నాయి ఇవన్నీ అడిషన్ చేయాలి. మనం ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం వేసుకోవాలి. 4 + 6 + 4 4 + 6 + 4 మైనస్ 7 + 3. ఇప్పుడు ఎంత ఇది మొత్తం 14. ఈ రెండు సపరేషన్ చేసి ఎంత 4 లెవెల్ టేబుల్తో డిజబుల్ అంటే ఫోర్ 11 టేబుల్తో డిజబుల్ కాదు కాబట్టి ఈ నెంబర్ మొత్తం 4 లెవెల్ టేబుల్తో డిజబుల్ కాదు. ఒకటి పర్ఫెక్ట్ డిజబుల్ అయ్యే ఒక నెంబర్ తోటి మీకు అర్థమయ్యేటట్టు చూపిస్తా. చూడండి, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తోటి మీకు అర్థమయ్యేటట్టు మళ్ళీ ఒకసారి చెప్తాను. చూడండి, ఆడ్ ప్లేసెస్ ఈవెన్ ప్లేసెస్ అంటే ఒక క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు మనం ఇదంతా ఇది ఆడ్ ప్లేస్, ఇది ఆడ్ ప్లేస్, ఇది ఆడ్ ప్లేస్, ఆడ్ ప్లేస్, ఇవన్నీ ఏం చేయాలి, అడిషన్ చేయాలి. ఈవెన్ ప్లేసెస్ ఇవన్నీ ఏం చేయాలి, అడిషన్ చేసి అప్రేషన్ చేయాలి. ఇప్పుడు 2 + 4 + 5 + 1 మైనస్ 9 + 3 + 4 + 7. ఇవన్నీ అడిషన్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది, 12. మైనస్ ఇవన్నీ అడిషన్ చేస్తే ఎంత, 23. సపరేషన్ చేస్తే ఎంత, 11. లెవెల్తో డివిజబుల్ అవుతుంది 1 అంటే ఈ నెంబర్ మొత్తం లెవెల్ తోటి డివిజబుల్ అవుతుంది. అర్థమైందా? సమ్ ఆఫ్ డిజిట్స్ ఆడ్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఈవెన్ ప్లేసెస్. ఇది డిజబిలిటీ రూల్ ఆఫ్ లెవెల్ డెఫినేషన్. అట్లనే ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నా. మనం ప్రీవియస్ వీడియోలో డిజబిలిటీ రూల్ ఆఫ్ 2, 3, 4, 5, 6, 7, 8, 9 వరకు డిస్కస్ చేసినాం. ఈ వీడియోలో డిజబిలిటీ రూల్ ఆఫ్ 10 లెవెల్ డిస్కస్ చేసినాం. నెక్స్ట్ వీడియోలో డిజబిలిటీ రూల్ ఆఫ్ 12 డిస్కస్ చేద్దాం.